ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా ఈరోజు జనసేన పార్టీని పాతపట్నంలో గుర్తించింది. పాతపట్నం నియోజకవర్గానికి ఒక ఏఎంసీ చైర్మన్ను కేటాయించడం మేమందరం కూడా హర్షిస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గంలో ఇంతటి కృషి చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా సుడా చైర్మన్ అయినటువంటి కొరికన రవికుమార్ గారికి, శ్రీకాకుళం జిల్లాతో పాటు నియోజకవర్గ నాయకురాలైన శ్రీమతి భవన్ కూడా ఎంతో కృషి చేసి ఈరోజు మన జిల్లాలో ప్రముఖంగా పాతపట్నానికి ఏఎంసీ తీసుకురావడానికి చాలా కృషి చేసినందుకు అలాగే కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గవర్నర్లు శ్రీ మామిడి రామకృష్ణ గారికి ఈరోజు గతంలో ధనుపురం ఎర్రమండలం మండలాధ్యక్షులుగా చేశారు. ఆయన సేవలను గుర్తించి ఈరోజు ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం మేమందరం కూడా 5 మండలాల నుంచి నియోజకవర్గంలో మండలాధ్యక్షులు, పిఓసీలుగా ఉన్నటువంటి ఉపాధ్యక్షులు అలాగే కార్యవర్గం అందరం కూడా స్వాగతిస్తున్నాం. మేము ఈరోజు పునాది పడ్డది జనసేన పార్టీ ఈరోజు ఏఎంసీ దక్కించుకోవడంలో. జిల్లాలో జిల్లాకి 2 కేటాయిస్తే అందులో ప్రప్రథమంగా పాతపట్నం నియోజకవర్గానికి ఇవ్వడం, పాతపట్నంలో జనసేన చిగురించిందనే చెప్తాం. ఈ అవకాశం ఇచ్చిన పార్టీలో పెద్దలకి అలాగే కూటమి నాయకులకి, కూటమి ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రామకృష్ణ గారి ఏకగ్రీవ ఎన్నిక ఏఎంసీ